హలో అందరికీ. సో నిన్న డీమార్ట్కి వెళ్ళి కొన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకొని వచ్చాము. సో మేమైతే ఎవ్రీ మంత్ గ్రాసరీస్ అయితే తెచ్చుకోము. 2 monthsకో 3 monthsకో ఒకసారి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాము. ఇన్ బిట్వీన్ ఏమైనా అయిపోయాయి ఇంట్లో సరుకులు అంటే తప్ప మధ్యలో అయితే వెళ్ళము. సో ఈసారి కూడా ఇంట్లో నాకు ఏం అవసరమో అవి మాత్రమే తీసుకొచ్చుకున్నాను. సో ఈసారి షాపింగ్లో ఒక ఎక్స్ట్రా ఐటమ్ అయితే మేము తీసుకున్నాము. అదేంటంటే ఈ స్టూలు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదైతే చాలా క్యూట్గా ఉంది, బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇంట్లో ఒక టేబుల్ ఉందన్నమాట. ఆ టేబుల్కి మా ఇంట్లో ఉండే స్టూల్స్ కానీ చైర్స్ కానీ ఏమీ కూడా సెట్ అవ్వడం లేదు. ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. పిల్లలు కూర్చొని ఏదైనా తినడానికి లేదా వాళ్ళు హోంవర్క్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందని మా హస్బెండ్ ఇవి తీసుకున్నారు. సో ఇక్కడ మా వాడు ఒక్కొక్క ఐటెం తీసి నా చేతికి ఇచ్చి అది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతా ఉన్నాడు. సో నేను కూడా అట్లనే చెప్తా ఉన్నాను. సో డీమార్ట్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం కొనే ఐటమ్స్ కంటే ఎక్స్ట్రా ఐటమ్స్ ఖచ్చితంగా కొంటాము. మేము వెళ్ళిన ప్రతిసారి మాకు అదే జరుగుతుంది. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు? మీరు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? కామెంట్ చేయండి. ఇక్కడ మా వాడు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అన్నీ అంటే తెచ్చిన ఐటమ్స్ అన్నీ కింద వేసి చూపిస్తూ ఉన్నాను కదా. సరేరా మళ్ళీ బ్యాగ్లో పెడదాము అన్నీ అంటే వాడు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. సో బ్యాగ్లో అన్నీ సర్దిన తర్వాత సరేరా నేను ఊరికి వెళ్ళేసి వస్తాను, బాయ్ అంటే బాయ్ అని చెప్తా ఉన్నాడు. నిన్న నైటే మా పాప నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పాస్తా కావాలని ఆర్డర్ చేసిందనమాట. సో నేనైతే మార్నింగ్ పాస్తా చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను రండి. సో పాస్తాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి ఒక లుక్ వేసుకోండి. పాస్తాని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అంటే నాకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రం కట్ చేసుకున్నాను. సో ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక దాంట్లో బటర్ వేసుకొని ఇక్కడ నేను కార్న్, టొమాటో, ఆనియన్ ఈ 3 తీసుకున్నాను. వీటిని కొంచెం సాల్ట్, పెప్పరు అలాగే కొద్దిగా కారం వేసి ఆ బటర్లో కొంచెం సేపు వేయించాను అనమాట. పాస్తా ఒక కప్ పాస్తా తీసుకున్నాను నేను ఇక్కడ. ముందే ఒకసారి క్లీన్ చేసి తర్వాత కొన్ని వాటర్ హీట్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి అది ఒకసారి వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను పాస్తా వేసి బాగా కుక్ చేశాను. ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి నేను హాఫ్ బాయిల్ 80% బాయిల్ చేయలేదు, కంప్లీట్ బాయిల్ చేశాను. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత పాస్తా కూడా దీంట్లో వేసాను. సో పాస్తా రెడీ అయిపోయింది. ఇక్కడ మా వాడికి పాస్తా వద్దంట, ఇప్పుడు దోశ కావాలంట. దోశ పిండి అయితే ఇంట్లో లేదు. సో ఇడ్లీ చేశాను కదా నిన్న, ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీ పిండితోనే దోశ వేస్తున్నాను చూడండి. దానికి ముందే ఆ డ్రై పెనం పైన మనం దోశ వేస్తే రాదు. సో దానికి గీ వేసుకున్నాను నేను. గీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని పెనం పైన నిదానంగా పిండి వేసి రౌండ్ చేస్తూ ఉన్నాను. సో నాకైతే కరెక్ట్గానే వస్తుంది ఎప్పుడు ఇడ్లీ పిండితో దోశ వేసినా కూడా. కానీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఇడ్లీ పిండితో దోశ వేసేటప్పుడు. మనం పిండి వేస్తూనే బరాబరా తిప్పినామంటే దోశ చినిగిపోతుంది, జాగ్రత్త. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఇడ్లీ పిండితో దోశ. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. సో గైస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.